మేము వచ్చినా ఎంత ముందుకు మరి ఆ నుంచి వస్తుందా స్టార్టింగ్ కుల్లూరు పోయే దారిలోనా? అది కుల్లూరు పోయే దారి. అది వెంకటేశ్వర నుంచి మామూలుగా ఉండేది. కుల్లూరులో కూడా బలిజోళ్ళే మొత్తం. ఈడ వెంకటరెడ్డిపల్లి అనేరే కానీ ఈ మన రెడ్డి గారు లేడు. ఒక్కిళ్ళు కూడా లేదులే. నేను అంతవరకు పాతూరులో ఉన్నప్పుడు వచ్చా, అది చేసిందా మరి అటు నుంచి దారి ఉందా లేకపోతే నేను కన్ఫ్యూజ్ ఊరి చేసిన పేరు చెప్తే ఆయన పేరు వెంకటరెడ్డి. సుబ్బరాయలు అని ఒక ఆయన ఉన్నాడు. సుబ్బరాయలు అంటారు. మరి సుబ్బరాయుడు కోతలో శనిగొర్రెలు అన్న వాళ్ళకి అప్పుడు మహేంద్ర బండిలో ఉండింది. సోనాలిక ఉన్నింది. సోనాలిక పాతూరులో అప్పుడు సుబ్బన్న కొన్నాడే, అప్పుడు వాళ్ళు కూడా కొని ఉన్నారు. అప్పుడు వచ్చాను. కుల్లూరు అది కుల్లూరు వెంకటరెడ్డి కుల్లూరు బండి కొన్నప్పుడు వాళ్ళే కుల్లూరు. అది ఒక కిలోమీటర్ ఉంటుంది వాళ్ళకు. అంతేలే, కిలోమీటర్లు అడ్డం. కుల్లూరు అది ఆ ఊరికి ఈడికి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. కుల్లూరు అది. ఇప్పుడు నువ్వు ఇటు వచ్చి నువ్వు కూడా మామూలుగా వెంకటరెడ్డిపల్లి అంటే ఆ నుంచి స్టార్టింగ్, మరి ఇటు నుంచి కూడా పోద్దాం అనుకుంటున్నాను నేను. ఖాళీ ఉంటుంది కొంత పొలాలో రోడ్డు. అది రోడ్డు కూడా డౌన్గా ఉంటుంది. అంతే ఊళ్ళో నుంచి పోతుంది. మా ఊళ్ళో నుంచి నువ్వు ఇప్పుడు మా ఇంటికాంచి పోతే అది ఊళ్ళో నుంచి పోద్ది. సుబ్బన్న ఇంటికాంచి పోయే రూట్ అది. ఇది ఇటు మన సైడు అర్జున్ వాళ్ళకి వచ్చే రూట్లో నుంచి వచ్చింది. ఇదే ఈ పక్క అర్జున్ వాడు ఉంటుంది మన తూర్పు. పారేసిలే, ఇంకేం చేస్తుందండి అడే మల్యానికి మేము దోసేస్తాంలే. ప్రస్తుతానికి ఆడనే వేయలేడు పక్కన చేసేస్తాను. మల్యానికి దూరంగా బారేద్దాం. అంతకుముందు ఉన్నాడు రెడ్డి గారు. అదే సుబ్బన్న బండి తీసుకున్నాడే వాళ్ళు రెడ్డి. ఆయన మదనపల్లి అయింది. మదనపల్లి అయితే నాయుడుపేట, నెల్లూరు, కావలి 3 దగ్గర బ్రాంచ్లు అయినాయి. 3 అయినాయినా? తర్వాత ఆయన ఒక బ్రాంచ్ నాయుడుపేటలో పెట్టుకుని వీళ్ళకి ఒకటి ఇచ్చేసారు. నాయుడుపేట వాళ్ళేది ఆయన తరఫున. సుబ్బయ్య కూడా బండి మార్చాలంటాడు. 5 ఏళ్ళు అయిందా? కొత్తది అదే తీసుకోవాలంటుండ. అదే ఎందుకు 40 అయినా తీసుకో అనుకుంటే ఒకరు పెద్ద అయినా బాగుంటుంది కదా. ఇప్పుడున్న పనులను బట్టి 40 అయినా ఉండద్దా మినిమం? 42 అంటే గెడ్ మిషన్ పెట్టుకుంటా అన్నిటికి పనికొచ్చా. ఊరికి ఒక ఎకరానికి ఒక 2 మిషన్లు ఉంటుంది చాలులేపా. ఆమె ఎకరానికి 10 మిషన్లు పెట్టుకొని ఆమె ఆడ ఎగ్గులు పడుకోవాలి. గడ్డి మిషన్ల పని విపరీతంగా ఉందబ్బా. విపరీతం ఎందుకయ్యా? ఎవరు కొన్నా ఇప్పుడు మిషన్కే వెళ్తున్నారు తీసుకొని. అదే ఈ ఊర్లో 4 రోజులు, ఆ ఊరు 4 రోజులు. నిన్న ఒక బండి వచ్చింది. ఆయన 3 బండ్లు ఉన్నాయి. జాండీర్ ఒకటి, ఆర్ఎక్స్ 40 ఒకటి, ఒకటి మహేంద్ర అనేది ఉంది. శివాని పేరు జనవాడ అయింది. వచ్చి బండి రెడీ చేసుకొని అనంతపురం పోయాడు నేరుగా. అంతేలే, ఈ ఊర్ల మీద ఎక్కడ ఫీల్డ్ ఉంటే ఆడికి ఫీల్డ్ ఆడుంటే ఆడికి వెళ్తున్నారు. మన ఊరు కోత మిషన్లు పోయినట్టు. ఏమన్నా ఇప్పుడు 22కి 23కి కడుతున్నారు. ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడితే ఒక 2 లక్షలు వస్తుంది. బండి బురదలో దిగదు కదా. బండి కూడా సేఫ్టీగానే ఉంటుంది. ఫుల్ సరిగిపోతే ఆడొచ్చేది. అదే కదా, బండికి ఒక తేలికైన పని అది. బండికి తేలికైన పని. డ్రైవర్ని శుద్ధమైన వాడు తాళ్ళు గిళ్ళు తెగిపోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకునేవాడైతే ఇబ్బందిలే. సరిపోతుంది, ఆయనే తీసుకొచ్చుకుని.
మాది పెద్ద బండి అని అందరూ ఎగతాలు చేస్తాను, ఎందుకు తెలుసు బండి అని. ఆయిల్ లాగేది ఆయిల్ లాగలే కదా, అన్ని లాగేది ఆ లాగుడే కూడా. ఫోర్ వీల్ కదా.